దయచేసి మన హెలో టాలీవుడ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ సపోర్ట్ మాకు అందించండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దర్శకుడిగా తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన రాజమౌళి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చిన్నచూపు చూసిన బాలీవుడ్ పరిశ్రమ నటీనటులు కూడా తెలుగులో సినిమాలు చేయాలని పరితపిస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ నటీనటులు కూడా తెలుగు సినిమాలలో నటించడానికి మొగ్గు చూపుతున్నారు. అంటే దీని వెనుక జక్కన లాంటి దిగ్గజ దర్శకుల హస్తం ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా రాజమౌళి విషయానికి వస్తే బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. ఏకంగా ఆస్కార్ స్థాయిలో సందడి చేసిన ఈ చిత్రాలు తెలుగువాడి హృదయాన్ని గర్వించేలా చేశాయి. అయితే ఇప్పుడు మరొకసారి ప్రపంచం తెలుగు సినిమా వైపు చూసేలా చేయబోతున్నారు రాజమౌళి. అసలు విషయంలోకి వెళ్తే, కాంప్రమైజ్ అనే పదానికి అర్థమే తెలియని జక్కన్న ప్రతి ఫ్రేమ్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అందుకే వారణాసి ఒక భారీ విజన్తో ప్రపంచ బాక్సాఫీస్పై దృష్టి పెట్టిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా కనివిని ఎరుగని రేంజ్లో రూ. 4 కోట్ల క్లైమాక్స్తో ఒక నెక్స్ట్ లెవెల్ సినిమాటిక్ అనుభవం సిద్ధమవుతోందనే వార్త సోషల్ మీడియాలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా పథకాన్ని ఎగరవేయడానికి జక్కన్న మిషన్ ఆన్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. వారణాసి సినిమా ద్వారా ఏకంగా దర్శకుడిగా ప్రతి ఫ్రేమ్లోనూ తన మార్పు చూపించడానికి పరితపిస్తున్నారు రాజమౌళి. ఈ మేరకే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి విషయాన్ని ఆచితూచి దగ్గరుండి మరి చేయిస్తున్నట్లు సమాచారం. ఇక అదిరిపోయే క్లైమాక్స్ను ఉంచాలనే నేపథ్యంతో దానికోసం ఏకంగా రూ. 4 కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఏది ఏమైనా ప్రపంచం ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమా వైపు చూడడానికి, తెలుగు సినిమా గర్వంగా తలెత్తి ముందుకు సాగడానికి జక్కన్న మాస్టర్ ప్లాన్ వేశారనే వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. మరి వారణాసి సినిమాతో జక్కన్న ఖచ్చితంగా ఆస్కార్ అందుకుంటారనే కామెంట్లు అభిమానుల నుంచి వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం. వారణాసి విషయానికి వస్తే, రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మహేష్ బాబు ప్రధాన పాత్రలో భారీ అంచనాల మధ్య ఊహించని తారాగణంతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది వరకు ఎదురు చూడాల్సిందే. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి హెలో టాలీవుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి. బాయ్.